అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 20% ఎక్కువ ఇవ్వడానికి కూడా మేం సిద్ధం. నా స్నేహితుణ్ణి బతికించుకోలేకపోయాను, తులసిని కాపాడలేకపోయాను. కాని వాళ్ల ప్రేమకి ప్రతిరూపమైన నీలని మాత్రం ఖచ్చితంగా కాపాడతాన్రా, కాపాడతాను. చిన్నదాన్ని నేను ప్రారంభించటం తగదు. ఊర్లో ఎంతో మంది పెద్ద మనుషులున్నారు. పాపం మన పుణ్యకోటి గారైతే ఏళ్ల నుండి ప్రభుత్వంతో మన ఊరికి బడి తెప్పించాలని పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయన రాజలక్ష్మి గారు కలిసి తమ సొంత డబ్బుతో బడిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంత చేసిన ఆయన్ని పెట్టుకుని నన్ను శంకుస్థాపన చేయమనడం ఆయనకు అగౌరవం. శంకుస్థాపన చేసే హక్కు, అధికారం ఆయనకు మాత్రమే ఉన్నాయి. రండి బాబాయ్ గారు, బాబాయ్ గారు రండి. నాకెందుకమ్మా ఇవన్నీ? ఏదో నాకు చేతనైంది నేను చేశాను. ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోనమ్మా. అబ్బే, కానీ మేం పట్టించుకుంటాం బాబాయ్ గారు. మీరు మా మాట దాటేయడానికి వీల్లేదు. మీరందరూ ఏం చెప్పరే చెప్పండి. ఇదిగో బుజ్జే, ఇదేం బాలేదు. అడ్డుపడ్డు నాతోనే ఆరంభిస్తున్నావు. నా చేయి మంచి పనులకు అంతగా అచ్చిరాదు, మరి చూసుకో. ఏం పర్వాలేదు. అక్షరాలు నేర్చుకోవడానికి అచ్చిరాదన్న పదం అడ్డురాదు. కానివ్వండి. సరే, నీ ఇష్టం. ఆ చప్పట్లో నీకేం నాకు తెలుసు. ముందు ముందు చాలా బాధపడతావు బుజ్జే. పర్వాలేదు, నేను భవిష్యత్తుని నమ్మను. కానీ నేను నమ్ముతాను. రేయ్, పదనరా. ఏడ్రా సోత్తారా, రండే. ఇక మన ఊర్లో చదువు మాకు రాదు అన్న మాటే వినపడకూడదు. అది మనతోనే అంతమవ్వాలి. మీ పిల్లల్ని క్రమం తప్పకుండా రోజు బడికి పంపించాలి. మీరెంత కష్టపడ్డా పర్వాలేదు, కానీ మీ పిల్లల చదువు మాత్రం ఆగకూడదు.
మనందరం తలా ఒక చెయ్యి వేసి ఈ బడి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేద్దాం. అవును, డబ్బు ఖర్చు చేయడానికి మన రాజలక్ష్మి గారు ఎలా ముందుకొచ్చారో మనం కూడా అలాగే నడుం కట్టి బడి నిర్మాణంలో పాల్గొందాం. అదే మీ పిల్లల చదువుకి పెట్టుబడి. మా రక్తం దారపోసేనా బడి నిర్మాణానికి పనిచేస్తామమ్మా. అవును అవును పనిచేస్తామమ్మా, అవును చేస్తాం. అమ్మా జానకి, నీ వల్ల ఈ శుభకార్యం సంభవించింది. ఇది ఈ ఊరికి రాబోయే సంక్రాంతి కానుకగా భావిస్తున్నాం. ఈ పండుగ కన్నుల పండుగగా జరగాలి. ఊరంతా వేడుక చేసుకోవాలి. సంతోషం ఆకాశాన్ని అంటాలి. ఊరంతా రంగులతో హంగులతో కళకళలాడాలి. ఏ ఇంటికా ఇల్లు కాకుండా ఊరంతా ఒకే కుటుంబంలాగా సంక్రాంతి జరపాలి. తప్పకుండా పూజారి గారు. అలాగే చేద్దాం, సంక్రాంతి చేద్దాం, అలాగే సంక్రాంతి చేద్దాం. ఇక్కడ కలిపో. జపాన్ గారు, మనోడు బాండం ఆపకుండా లాగించేస్తున్నాడంటే జరిగిన అవమానం ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం అవుతుంది. ఎక్కువగా మాడకండి, మీ బతుకులకి అద్దం లేకుండా పోద్ది. ఆయన మూడు మటర్ చేయాలన్నంత కసిగా ఉంది. ఓ కాయ మీద కాయ లాగించడం కాదండి, అడ్డొచ్చిన వాళ్ళు తలకాయలు తీసేయాలి. అది అది కసంటే. ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఉంటే మిమ్మల్ని సెడుగుడ్డు ఆడేస్తారని ఎన్నాళ్ళు బడి కట్టకుండా ఆఫ్ చేశారు. ఇప్పుడు ఏం జరిగింది? అడ్డుగా ఉన్న మీతోటే ఊరందరి ముందు శంకుస్థాపన చేయించేసింది. ఈ అవమానం సాలదేటండి. మీరు నేను గోదట్లో దూకి సావడానికే యాదవ బతుకు. మీకున్న అధికార బలం పనిచేయలేదు, నాకున్న కండ బలం పనిచేయలేదు. ఇంకెందుకంటే మనం బతుకుండే. అయినా చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నారు. అది ఎదురు తిరిగిన తొలి రోజే దానికి మనం ఏంటో తెలిసేసుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు. ఓ ఎగేసుకుని పెద్ద మధ్యవర్తిలాగా వచ్చి ఆయాసం ఎందుకురా రాంబాబు, దానికి మనం ఏంటో తెలియజేద్దాం అని ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు లాగా ఆగి మరీ డలేసి చెప్పారు. ఇప్పుడేమైంది చెప్పండి. ఆఖరికి మీ ఆవిడ గారినే మీ మాట అనకుండా దాని మాట నిలసేసింది. మీకు ఇది జరగాల్సిందేనండి, జరగాలి. ఏయ్ రాంబాబు, 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 పుట్టి బుద్ధిరిగిన కాన్నించి ఇంత అవమానం ఏనాడు ఎరగనరా. చాలా చిరాకులో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టగరా. రెచ్చగొట్టకపోతే మీరు ఇన్నెలా లేరు. జరిగిన శాండాలానికే ఊరు జనాలు మన మొహాల మీద ఉమ్మేసేలా ఉన్నారు. ఎంతకుముందు మన ఊర్లో నడుస్తుంటే జనాల కళ్ళన్నీ నేల చూసాయి. ఇప్పుడు మనకా పరిస్థితి వచ్చింది. ఏంటి? పుణ్యకోటి తలదించుకోవటమా? చరిత్రకి చెదలు పట్టేయు. చెప్తాను. నన్ను అవమానించిన ఆ జానకి నరకం చూపిస్తాను. రాంబాబు అట్ట రెచ్చగొట్టమేంటయ్యా? ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పు. నువ్వు చెప్పాయా? ఈరొకడు. రేయ్, అయ్యా
ప్రతి దాంట్లోనూ దూరేస్తాడు వీడు. రేయ్ జానకే చెప్తా నేను ఈ పని. ఏమండి గుమస్తా గారు, అయ్యా మొదలైందా పారాయణం? ఈరోజు ఏ కాండం? అరణ్యకాండమా యుద్ధకాండమా? మీకు బాగా తెలుసండి రామాయణం గురించే. అదేంట్రా, అందులో మనకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఉంది, రావణుడు. మరి తెలుసుకోపోతే ఎలారా? ఏంటంటే గుమ్మత్త గారు, ఏం జరుగుతుందంటే చెప్పరేంటండి? ఈ రోజు కూడా అయ్యగారికి నచ్చిన క్యారెక్టర్ గురించేనండి వాలిగట్టం జరుగుతోంది. ఏంటంటే గుమస్తా గారు, మీకు ఎలా కొనం చాలా ఎక్కువైంది. నేను వాళ్ళనైతే మీరు సుగ్రీవులు అయిపోగలరు, జాగ్రత్త మరి. అయ్యి బాబా, అదేంటంటే అలా అన్నారా? వాళ్ళు చచ్చిపోతారు కదా. అంతకు ముందు చేయాల్సినవి చాలా చేసేళ్ళారా. నేను వస్తానండి, నాకు కొన్ని పనులున్నాయి. ఆహా, దీనికి మరీ పొగరు ఎక్కువైందిరా జపాను. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే చాలా ప్రమాదం. గర్వం అనగలరా జపాను? ఒరే జపాను, నువ్వు వెళ్ళి మన తోటలో కూరగాయలు కోసి బుట్టలు వేసి పెట్టరా. అలాగేనయ్యా. ఉందని చప్పరిస్తే
రాజ్యం ఉమ్, నువ్వు కానీ అమ్మా మన తోటలోని పళ్ళు కూరగాయలు నీకు ఇద్దామని తెప్పించాను. మరి చెప్పాను ఎవరా? ఇదిగోండి అయ్యా. రాజ్యం అమ్మాయికి ఇవ్వు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమ్మా. నువ్వు కానీ అమ్మా, నేను కూడా వింటాను. కానీ అలా వాలి తన నీచపు బుద్ధితో కామవాంఛతో తోడబుట్టిన వాడి భార్య అని కూడా చూడకుండా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. అప్పుడు సుగ్రీవుడు తనకంటే బలశాలి అయిన వాలిని జయించలేక శ్రీరాముని శరణు కోరాడు. వాలి కూడా తన భక్తుడే అవడంతో ఆలోచనలో పడ్డ ఆ జగదభిరాముడు లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం వాలిని వధించాడు. ఇవాళ్టితో ఇక్కడికి ఆపేద్దామమ్మా. సరేనమ్మా. నేను తీసుకుంటానమ్మా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతో పద్ధతి గల పిల్ల రాజ్యం. అవునండి. రాజ్యం నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అలాగేనండి. చెప్పాను చెక్క బాగా ఆడతావరా. ఊరుకోండి అయ్యా. ఇప్పుడు చెప్పాను వాడు ఇంకా రాలేదేంట్రా? మనం పిలిచాక రాకుండా ఎట్లా ఉంటాడంటే బయలుదేరే ఉంటాడు. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఆడి కోసం ఇంకా ఏం నగలకు మెరుగు పెడతాం, నగలకు మెరుగు పెడతాం, నగలకు మెరుగు పెడతాం, నగలకు మెరుగు పెడతాం, నగలకు మెరుగు పెడతాం. ఇది మొత్తం 30,000 అయిందండి. రాజ్యం ఏంటండి? ఎప్పటి నుంచో నీ నగలకి మెరుగు పెట్టించాలని చెప్తున్నావు కదా. అవునండి, చెప్తున్నాను గాని మీరు పట్టించుకోవడం లేదు. అదిగో మెరుగు పెట్టి అతనే మన ఇంటి ముందుకు వచ్చాడు. నగలకు మెరుగు పెడతాం. ఏమయ్యా ఇలా రా. కూర్చో. రాజ్యం వెళ్ళి నీ నగలు తీసుకురా. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో. ఉన్న నగలన్నింటికి ఇప్పుడే మెరుగు పెట్టించుకో. అలాగేనండి. ఏమండి? 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 నా చంద్రహారం కనిపించట్లేదండి. కనిపించట్లేదా? కనిపించకపోవడం ఏంటి రాజ్యం? నగలన్నీ బీరువాలన్నీ పెడతావుగా, సరిగ్గా చూడు. అందులోనే ఏమోలో పడి ఉంటుంది. లేదండి, గదిలో కూడా మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటే? అదే అర్థం కావట్లేదండి. ఎవరైనా దొంగలు ఎత్తుకుపోయి ఉంటారంటావా? అయినా మన ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం ఎవరికుంటుందే? మన
మనకే అనుమానం రాకుండా తెలివిగా మాయం చేశారు అంటే మన ఇంట్లో ఆనుపాను తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. రా, కొంపతీసి నువ్వు కానీ చేయలేదు కదా? నేను తీయడం ఏంటండే? మీ దగ్గర నమ్మకంగా తిరిగేవాడిని, నన్నే అనుమానిస్తున్నారేంటండే? అవసరమైతే డబ్బులు అడిగి తీసుకుంటాను కానీ మీ దగ్గర దొంగతనం చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదండి. చూడండమ్మా, అయ్యగారు నా మీద ఎంత పెద్ద అభాండం వేస్తున్నారు. మరి నువ్వు కాక ఇంకెవరు చేస్తారా? ఎందుకంటే నన్ను అనుమానిస్తారు. ఇప్పుడు రోజు నేను ఒక్కడనే వస్తున్నానా? అదిగో ఆ గొడుగుగాడు వస్తున్నాడు, ఆ గుమత్తగారు వస్తున్నారు, ఈ మధ్య ఆ కొత్త పిల్ల కూడా వస్తుంది. వాళ్ళని ఎందుకు అనుమానించట్లేదు? 10 ఏళ్ల నుండి మీ దగ్గర పనిచేస్తున్నాను. ఎన్నేళ్ళ నుంచి ఇంటికి మీ అందరూ వచ్చి వెళ్తున్నాం. ఏ రోజన్నా ఒక్కటంటే ఒక కొత్తు పోయిందండి? ఇప్పుడు పోయిందంటే ఖచ్చితంగా కొత్తగా వచ్చిన పిల్లని నొక్కేసి ఉంటుంది. దాని సంగతే ఇప్పుడే తెలుస్తాను.